Hi Ganesha. Hi Suryansh. Hi. Hi friends, welcome back to our channel Telugu. Cat చూపిస్తారా cat కూర్చో cat వస్తుంది వచ్చేసి కూర్చో ఇక్కడ కూర్చో వెరీ గుడ్ కనిషా. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లేటెస్ట్ ఆల్. సో ఈ రోజు ఏంటి అని అంటే సూర్యాంశ్ కిట్టి బ్యాంక్ కొనుక్కున్నాడు. సూర్యాంశ్ వచ్చేసి కిట్టి బ్యాంక్ కొనుక్కున్నాడు. ఇది అమెజాన్ లో ఆర్డర్ చేసినాం కదా సూర్యాంశ్, అమెజాన్ లో ఆర్డర్ చేసినాం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. అయితే 1000 రూపీస్ పెట్టి కిడ్డీ బ్యాంక్ కొనుక్కున్నాము. అసలు దీంట్లో ఏం స్పెషాలిటీ ఉంది, అసలు 1000 రూపీస్ పెట్టి నువ్వు ఒక బొమ్మ ఎందుకు ఆర్డర్ చేసినావు అని నేను వీళ్ళ డాడీని కొంచెం సీరియస్ అయ్యాను. నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టేశాడు. ఎంత అయింది బొమ్మకి అని అడిగితే 1000 రూపీస్ అయింది అని చెప్పాడు. అంత అవసరమా, అంత మనీ ఎందుకు ఖర్చు పెట్టావు టాయ్స్కి అని నేను కొంచెం క్వశ్చన్ మార్క్ చేసి ఆ రోజు ఇద్దరం గొడవ పడ్డాను కదా సరే. నేను పాప వాచ్ కోసం కాదు, కిడ్డీ బ్యాంక్ కోసం. 1000 రూపీస్ పెట్టి టాయ్ ఎందుకు కొన్నావు? మనకి ఇప్పుడు 1000 రూపీస్లో అట్లీస్ట్ 500కో లేకపోతే 300 రూపీస్ 200 రూపీస్లో అట్లా చాలా టాయ్స్ వస్తాయి కదా అని ఇద్దరం ఆర్గ్యూ చేసుకున్నాం అనమాట. సో దీంట్లో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత దీంట్లో ఏం స్పెషాలిటీ ఉంది, దీంట్లో అసలు దీన్ని ఎలా వాడాలి అనేది కొంచెం దీంట్లో ఓకే బాగుంది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇలా ఉండే కొద్దికి వాళ్ళు కొంచెం మనీ కూడా సేవ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో చెప్పు సూర్యాంశ్, ఏంటి మీ టాయ్ గురించి? దీనికి ఏముంటది అంటే ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లా ఉంటుంది అండ్ దీనికి ఒక పాస్పోర్ట్ కూడా ఉంటుంది. పాస్పోర్ట్ కాదా, పాస్వర్డ్. సో దీంట్లో మనకి ఏంటి స్పెషాలిటీస్ అంటే ఇప్పుడు సూర్యాజ్ చెప్పాడు అనమాట, పాస్ కోడ్ ఉంటుందట, పాస్పోర్ట్ కాదు పాస్వర్డ్. సో ఇక్కడ మనకి బటన్స్ కనబడుతున్నాయి కదా ఫ్రంట్, సో తను కాయిన్స్ పట్టుకుంటుంది, నేను గమనిస్తూ ఉంటాను. తను కాయిన్స్ నోట్లో పెట్టకుండా నేను గమనిస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమైతే కనబడుతున్నాయి, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయన్నమాట. మనకి ఇది అన్బాక్సింగ్ యాక్చువల్లీ ఓపెన్ చేసేటప్పుడే చూపిద్దామని అనుకున్నాం, కానీ మనము పిల్లలకి ఏదైనా వచ్చినప్పుడు చాలా కష్టం తెలుసా ఓపెన్ చేయకుండా కాసేపు వీడియోకి అట్లీస్ట్ కెమెరాను ఆన్ చేసి పెడదామని అంటే వెంటనే ఓపెన్ చేసేసేయాలి. సో దీనిలో మనకి ఇన్స్ట్రక్షన్ బుక్ కూడా ఇస్తారు. దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఒక పాస్వర్డ్ అని సెట్ చేసి ఇచ్చేస్తారు అనమాట. ఫింగర్ ప్రింట్, ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంది అండ్ అలాగే ఇక్కడ నంబర్స్ వచ్చినాయి. అయితే వాళ్ళు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ బుక్ లోనే 3 zeros తోని మనకి పాస్వర్డ్ అనేది మిషన్ కి ఈ కిడ్డీ బ్యాంక్ కి వాళ్ళు సెట్ చేసి ఇచ్చేసారు. సో స్టార్ట్ చేసారు. చూపించినట్టు అంటే పాస్వర్డ్ మనకు కనబడుతుందేమో అనుకుని చూపించకుండా దాచి పెట్టుకొని చూస్తున్నాడు. ఇలా ఒక్కసారి నేను క్లియర్గా చూపిస్తాను, వాళ్ళకి క్లియర్గా తెలియదు కదా. నువ్వు ఆ దగ్గర పెట్టుకొని చూపించేసావు. దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఎట్లా కనబడుతుంది చెప్పు. ఇక్కడ నంబర్స్ కనబడుతున్నాయి కదా. సో ఈ నంబర్స్కి ఇక్కడ 00 మేము పాస్వర్డ్ ఏం చేంజ్ చేయలేదు, 000 వెళ్ళాము. బికాస్ సూర్యాంశ్ మర్చిపోతాడేమో అనుకొని, వాళ్ళకు కూడా ఇవన్నీ కొత్తవి కదా. సో 0 0 3 times కొట్టినా మన ఫింగర్ ప్రింట్ ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత అది గ్రీన్ లైట్ వెలుగుతుంది, ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. సో మనం వేసుకున్న మనీ దీంట్లో ఎవరైతే ఫింగర్ ప్రింట్ ఉంటుందో వాళ్ళదే అనే కాదు, ఎవరి ఫింగర్ ప్రింట్ పెట్టినా కానీ వచ్చేస్తుంది అనమాట. సో మనీ వచ్చేసి ఇక్కడ పైన వేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇంకా నోట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇక్కడ పైన, దాంట్లో మనము నోట్స్ కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఏటీఎంలో ఇట్లా నోట్ పెట్టే అది ఇలా డైరెక్ట్గా లోపలికి ఎలా తీసుకుంటుంది, ఇలా ఇక్కడ పెట్టేసి సేమ్ యాజ్ 0000 నొక్కాలి. ఇక్కడ నోట్ పెడితే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. కరెక్ట్ సైజ్ పెట్టాలి.
మనం నోట్ ఇక్కడ పెట్టాలి, నోట్ పెట్టి ఒక 0 కొట్టాలి, ఒకటే 0 3 zeros కాదు, ఒక 0 కొట్టి మనము థంబ్ ఇవ్వాలి. థంబ్ ఇచ్చేస్తే అది మన ఫింగర్ తీసుకొని ఆ నోట్ అనేది ఆటోమేటిక్గా లోపలికి తీస్తుంది. ఇక్కడ నుంచి మనం మనీ వేయాలి. సో ఇప్పుడు మేము మనీ వేస్తాము. మనీ వేసిన తర్వాత మళ్ళీ ఎలా ఓపెన్ చేస్తాము, మనీ ఎట్లా ఉంటాయో నేను చూపిస్తాను. సో సూర్యాష్ మనీ వేసే ఇగో ఇక్కడ ఉంది, వేస్తున్నాను. చెల్లతో కూడా అయితే నాన్న ఇక్కడ దీనిలో నువ్వు వేస్తూ చెల్లేసిద్ది. వెరీ గుడ్ గణేషా. క్లాప్స్ కదా ఒక్కటి పాపం చెల్లికి. నేను ఎప్పటి నుంచో ఇది చేసేద్దాం, డబ్బులు తినేద్దాం అనుకున్నాను. ఇంకా నువ్వు తినేస్తే ఇంక దీనిలో నువ్వు మనీ ఎట్లా సేవ్ చేసుకుంటున్నా? మనీ సేవ్ చేసుకోవాలి. దీంట్లో ఒకసారి డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ మనీ తీయకూడదు. ఏదన్నా చాలా అర్జెంట్ అవసరానికి చాలా మొత్తం నిండిపోయిన తర్వాత అలా ఇస్తే నువ్వు మనీ సేవ్ చేసుకున్నందుకు ఒక వాల్యూ ఉంటుంది. ఓకే అయిపోయినాయా? గణేష్ వేసేసినావా నువ్వు? సో మేము ఇప్పుడు మా దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వేసేసినాము. యాక్చువల్లీ నోట్ కూడా పెట్టి చూపిద్దామని అనుకుంటున్నాను, బట్ నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అసలు అక్కడ ఒక 10 రూపీస్ నోట్ కూడా లేదండి. నెక్స్ట్ టైం చూపిస్తాను తప్పకుండా. ఏం నొక్కుతున్నావు? ఎంత మంచిగా టేబుల్ పెట్టుకున్నాము. టేబుల్ మీద పెట్టుకొని చూపిద్దామని అనుకుంటే ఈ పాప చూడండి అసలు ఎట్లా సతాయిస్తుంది. స్టిక్కర్స్ కూడా ఉంటది. స్టిక్కర్స్ చెప్పండి. ఏవి స్టిక్కర్స్? ఇగో ఇవి. ఇవి స్టిక్కర్స్ అన్ని మనకు సపరేట్ ఇచ్చిందా? అది పెట్టాము ఎప్పుడో. ఓకే ఇది అంటే ఇది మనకి బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉంది కిడ్డీ బ్యాగ్. మనకి స్టిక్కర్స్ సపరేట్ గా yellow గ్రీన్ ఉంటది. ఏంటి yellow? అదే ఇలాంటి ఈ కలర్ లేకుండా yellow గ్రీన్ ఉంటది. చూపిద్దాం. కెమెరా చూడు. చూడండి గైస్. మనీ చూపించు. నీ ఫింగర్ ప్రింట్ మంచిగా పడాలి. ఫింగర్ ప్రింట్ అనేది కరెక్ట్ గా లేకపోతే అది ఓపెన్ అవ్వదు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? వాళ్ళు కాయిన్స్ కరెక్ట్ గా చూపించు. ఇవి మనం వేసిన కాయిన్స్ అన్ని ఇవి. మళ్ళీ ఇవన్నీ ప్లే చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇట్లా వేసేసుకొని మనం లాకర్ లాగా దీన్ని ఇలా లాక్ చేసేస్తే లాక్ అయిపోతుంది. ఎంత గట్టి చేసినా కానీ ఇది అస్సలు రాదు. మళ్ళీ పాస్వర్డ్ నొక్కుతేనే ఇట్లా 3 zeros నొక్కి మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఇస్తేనే ఇప్పుడు ఇది అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకా అవి అయిపోయినా అనుకో, ఇంకో పాత బ్యాటరీస్ వేసుకో, అప్పుడు పాడైపోతుంది. దీనికి ఉన్నాయి. ఇందులో 3 బ్యాటరీస్ వేయాలి. ఇంకా మన ఇన్స్ట్రక్షన్ బుక్ లో ఏమి ఇచ్చారంటే సూర్యాన్ని చెప్పింది మీకు అర్థమైందా? బ్యాటరీస్ అనేది తీసి పక్కన పెట్టాలంటే ఒకవేళ మనం యూజ్ చేయని టైంలో మనకి అంత పని ఎక్కడ ఉంటుందండి, అంత ఫ్రీగా ఇక్కడ ఉంటాము. బ్యాటరీస్ తీసి పక్కన పెట్టి బ్యాటరీస్ పాత బ్యాటరీస్ ఇప్పుడు ఏమన్నా యూజ్ చేస్తున్న బొమ్మల్లో టాయ్స్ లో పాత బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆల్రెడీ యూజ్ అయ్యే టాయ్స్ ఉంటుంది కదా, అవి తీసి వేయకూడదంట. మిషన్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుందంట. కొత్త బ్యాటరీస్ మాత్రమే వేయాలంట. ఇంకేమైనా ఉన్నాయా? అంతే కదా. ఒక్క క్లియర్ గా చూపిద్దామంటే అసలు ఏమన్నా ఉందా ఈ పాప? అవును ఒక చూపించు వాళ్ళకి గణేష. సరే బాయ్ చెప్పేసి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీరు కూడా ఈ బొమ్మ కొనుక్కోండి. బాయ్. నువ్వు చెప్పు నాన్న బాయ్ చెప్పు. లైక్ ఇగో గణేష ఇగో ఇట్లా లైక్. బాయ్. సో కిడ్డీ బ్యాంక్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ అయిపోయింది. చాలా రోజుల నుంచి పోస్ట్ చేద్దాం అనుకున్నాము. ఈరోజు వచ్చేసింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. బాయ్.